నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మనము పాకీజా ఆయన చూసే ఉంటుందండి. మన మోహన్ బాబు గారి సినిమాల్లో చాలా సినిమాల్లో నటించిందండి. ఎందుకంటే పాకీజా అనే ఆయన చాలా సినిమాల్లో, తెలుగు సినిమాల్లో నటించింది. ఎక్కువ పాకీజా బ్రహ్మానందం కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు వచ్చినాయి. కానీ ఆమెకు ఇప్పుడు చాలా కష్ట పరిస్థితుల్లో ఉందండి. ఏమి అనేది చూసుకుంటే పొట్టకూటి కోసం సీనియర్ నటి బిచ్చాటం చేసుకుంటుందండి. తమిళ సినిమా పరిశ్రమ ఆమెను పట్టించుకోవట్లేదంట, సహాయం చేయలేదని కూడా బాధపడుతుంది. ఏపీ ప్రభుత్వ కరుణ కోసం గుంటూరులో ఎదురు చూస్తుందండి పాకీజా. ఏమో చాలా సినిమాల్లో నటించింది. మనకు ఆయన లేనిదే సినిమా ఉండదండి. అట్లాంటి పాకీజా ఆయన 1990లోనే ఆమె పాత్ర లేకుండా తెలుగు సినిమాలు విడుదల కాలేదు. ఆమె పాత్ర ఎండి తెర మీద కనిపిస్తే నవ్వులు పూసేవి. గతంలో ఎందరినో నవ్వించిన ఆమె పూట గడవడం కోసం బిచ్చాటం చేసే దుస్థితిలో ఉన్నారు. తమిళ సినీ పరిశ్రమ ఎంతోమంది శ్రీమంతులు ఉన్నా కూడా ఇలాంటి వారిని ఆమె పట్టించుకోవట్లేదండి. అదే పరిస్థితి పాకీజా గారండి. మీరు ఆలోచించండి, ఆయన పరిస్థితి ఎలా ఉందంటే పాపము బిచ్చాటం చేసుకుంటుందండి పాకీజా గారు. అది ఆమె పరిస్థితి. ఏమిరంటే ఆ పాకీజా గారు మనం ఒకసారి చూద్దాం, ఏమి ఎక్కడ ఎన్ని సినిమాల్లో చూసింది కూడా చూద్దాం. ఆయన తమిళ సినిమాల్లో నన్ను దూషించిన మోహనబాబు మొట్టమొదటిసారి తెలుగు సినిమాల్లో అవకాశం ఇచ్చారండి. అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పేరుతో చేసిన పాత్ర మంచి పేరు తెచ్చింది. రౌడీ గారి పెండ్లాం, మామగారు, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, బ్రహ్మ, పెద్దరాయుడు, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారామ గారి అబ్బాయి, అన్నమయ్య, చాలా సినిమాల్లో ఆమె పాకీజా నటించారండి. కానీ ఇప్పుడు బిచ్చాటన చేసుకుంటుందండి. ఆమెను తమిళంలో అంతమంది శ్రీమంతులు ఉన్నా కూడా ఆమెకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరండి. ఎందుకంటే పాకీజా అంటే ఆయనను తెలియని వాళ్ళు ఎవరు లేరు తెలుగు సినిమాలలో. అది చాలా బ్రహ్మానందంతో కూడి చాలా చేశారండి. ఉన్నప్పటికీ ఆ తమిళ సినిమాలో అంతమంది శ్రీమంతులు ఉన్నా కూడా ₹1 సహాయం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ అయినా ఆదరణ దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం చెన్నై నుంచి గుంటూరు వచ్చిన ఆమె నా అసలు పేరు కె వాసుగి, సొంత ఊరు తమిళనాడులోని శివగంగ జిల్లా కారికుడి. 1987లో ఎస్వీర్ కన్నమ్మ సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించిందంట. ఆయన తమిళ సినిమాల్లో నన్ను చూసిన మోహన్ బాబు మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. చూడండి, మోహన్ బాబు గారే ఆయనను కూడా చాలా సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ రౌడీ కానీ చాలా సినిమాల్లో మోహన్ బాబు గారు ఆమెకు అవకాశం ఇచ్చారు. కానీ ఆమె ఇప్పుడు బిచ్చాటం చేసుకుంటుందండి. అన్ని సినిమాల్లో నటించి కూడా ఆమెను ఆదుకునే వాళ్ళు లేరు. వరుస సినిమాలతో బిజీ ఉన్న సమయంలో తమిళనాడు సీఎం జయలలిత నుంచి కబురు వచ్చిందని పాకీజా తెలిపిందండి. అన్నా డిఎంకేకి అధికార ప్రతినిధిగా పనిచేయాలని చెప్పడంతో అక్కడ రాజకీయాల్లో బిజీ అయ్యానని, ఫలితంగా సినిమాల్లో నటించడం కుదరలేదన్నారు. అదే తన జీవితాన్ని పాడు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చూడండి, ఆమెకు మంచి సినిమాలు ఉండే, మోహన్ బాబు గారితో ఎక్కువ సినిమాలు చేసింది. అలాంటి టైంలో జయలలిత గారి నుంచి ఫోన్ చేసి నువ్వు అన్నా డిఎంకేకి అధికార ప్రతినిధిగా పనిచేయాలని చెప్పారంట. అదే ఆమెకు జీవితాన్ని నాశనం చేసిందంట. ఫలితంగా సినిమాల్లో నటించడం కుదరలేదన్నారు. అదే తన జీవితాన్ని పాడు చేసిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా డిఎంకే అధికార ప్రతినిధిగా ఉన్న నేను అక్కడ ఉన్న రాజకుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునిందంట. మా పెళ్లి ఇష్టం లేని అత్తామామలు వేధించేవారు. నా భర్త తాగుడుకు బానిసై ఉన్న బంగారము, డబ్బు అంతా పాడు చేసేశాడు. కొద్ది రోజులకు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో అత్తామామలు నన్ను ఇంటి నుంచి తరిమేశారు. అప్పటికే నాన్న చనిపోవడంతో అమ్మ దగ్గరికి చేరాను. నా దగ్గర ఉన్న కొద్ది సొమ్ము అమ్మ క్యాన్సర్ వైద్య కోసం ఖర్చు చేశాను.
జయలలిత ఉన్నంతకాలం తినడానికి ఉండడానికి కొదవలేదు. ఆమె మరణించిన తర్వాత నా పరిస్థితి పూర్తిగా దిగజారి ఇప్పుడు పూట గడవక చాలా కష్టంగా ఉంది. చూడండి ఆమె ఏమంటుంది, ఇట్లా జయలలిత గారి దగ్గర అధికార ప్రతినిధిగా చేశాను, అక్కడ రాజకుమార్ అని అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అత్తామామలకు నా పెళ్లికి ఇష్టం లేదు, అప్పుడు మందుకు బానిసైన నా భర్త కొన్ని రోజులకు చనిపోయారు, తర్వాత అత్తామామ నా ఇంట్లోంచి గెట్టేశారు, నేను అమ్మ దగ్గరికి వచ్చాను, అమ్మకు క్యాన్సర్ ఉండడం వల్ల ఉన్న డబ్బంతా ఆమెకు పెట్టాను, ఇప్పుడు పూట గడవక చాలా కష్టంగా ఉంది అని చేశాను. ఒకసారి బిచ్చాటం చేయాల్సిన స్థితిలో ఉన్న నా దుస్థితి చెప్తూ వీడియోలు తీసి తమిళ పరిశ్రమలను ప్రముఖ నటులు అందరికీ పంపాను, కానీ ఒకరు కూడా స్పందించలేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు కుటుంబం స్పందించి చనిపోయే స్థితిలో ఉన్న నన్ను బతికించారు. ఆ రోజు వాళ్ళు కూడా స్పందించకపోతే ఎప్పుడో ప్రాణం పోయేదని పాకీజా తెలిపారు. చూడండి ఆయన మోహన్ బాబు గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించి లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేది అనేది ఆయన చెప్తుందండి. ఇప్పుడు నా పరిస్థితి దుర్భర జీవితంలో ఉన్నాను, నా పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నానని కూడా పాకీజా చెప్పారు. ఇప్పుడు పాకీజా గారు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చి అన్నం పెట్టిన తెలుగువారే ఇప్పుడు అదే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్పందించి నన్ను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి నా గోడు వినిపించుకుంటామని ప్రయత్నిస్తున్నా, నాకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తే ఉన్నంతకాలం వారి పేరు చెప్పుకొని బతుకుతాను, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి నా గోడు వినిపించుకుంటామని ప్రయత్నిస్తున్నా, నాకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తే ఉన్నంతకాలం వారి పేరు చెప్పుకొని బతుకుతాను, అవసరమైతే నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు వారి కోసమే ఊరు తిరిగి ప్రచారం చేస్తాను, ఇదే విషయం చంద్రబాబును కలిసి చెప్పాలన్నది నా కోరిక. చూడండి ఇది పాకీజా గారు. చూడండి బాగా సినిమాలు ఉన్నప్పుడేమో ఆయనను అందరూ వాడుకున్నారు, కానీ సినిమాలు అయిపోయి కుటుంబ పరిస్థితులు ఏమే కాదండి, పాకీజానే కాదు చాలామంది సినీలో హీరోలుగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు బాగా డబ్బులు ఉన్నప్పుడు అట్లే పైసలు లేనప్పుడు చాలామంది ఇట్లా ఇబ్బందులకు వచ్చారు. ఎందుకంటే బయట ఏ పని చేసుకోలేదు, కానీ ఎంతో తెలుగువారిని ఎంతో మొప్పించిన పాకీజా గారిని ప్రతి ఒక్కరు ఆదుకోవాలని, తెలుగు సినీ పరిశ్రమలో 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే సినీ ప్రముఖులు కానీ పెద్దలు కానీ ఇట్లాంటి పాకీజా గారిని ఆదుకోవాలని వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలు చూడండి, అసెంబ్లీ రౌడీ ఎంత పేరు వచ్చింది, రౌడీ గారి పెండ్లం, మామగారు, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టమ్మ మగుడు, బ్రహ్మ, పెద్దరాయుడు, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారామ గారి అబ్బాయి, అన్నమయ్య, ఇలా చాలా సినిమాల్లో నటించారు. పాకీజా బ్రహ్మానందం అంటే కాంబినేషన్ అట్లా ఉంటుంది, కానీ ఈ పొద్దు ఆమె కోసం, ఆ పాకీజా కోసం ఎవరైనా ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా తెలుగు రాష్ట్రాల సినీ పరిశ్రమ కూడా ఆమెను ఆదుకోవాలనేదే నా కోరిక అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను